తెలంగాణ ఈనాడులో ఈరోజు రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ అంటూ కూడా ఒక బ్యాన్ ఐటమ్ అయితే ప్రజెంట్ చేసింది. అదేవిధంగా ఖమ్మం లేదా భువనగిరి స్థానం నుంచి రాహుల్ గాంధీ రేపటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఖర్గేతోని రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు అనే అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది కీలక అంశమే అనుకోవాలి. కాంగ్రెస్కు సంబంధించి అది కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక సుదీర్ఘ కసరత్తు అయితే జరుగుతూ ఉంది అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన పీరియడ్ నుంచి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ బొటాబొటీ మార్కులతో పాస్ అయింది అనేది అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నుంచి వస్తున్న విమర్శ. డే 2 నుంచే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన డే 2 నుంచే కూడా అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ అనేక రకాలుగా సవాళ్లు చేస్తూ వచ్చాయి. ఆయన సర్కారును పడగొడతామంటూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు రాబోతున్న లోక్సభ ఎన్నికలను తన అనుకూలంగా రేవంత్ రెడ్డి మార్చుకోవాల్సి ఉంటుంది. దట్ ఆయనకు ఒక ఛాలెంజ్ ఇది ఎంపీ ఎలక్షన్స్ అనేవి. ఎందుకంటే మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు దాకా ప్రత్యేకించి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు మల్కాజ్గిరి స్థానానికి. అయినప్పటికీ మల్కాజ్గిరి పరిధిలోని ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. అటు హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ పరిధిలో కానీ ఇటు రంగారెడ్డి జిల్లా పరిధిలో కానీ అన్నీ కూడా మొత్తం బీఆర్ఎస్ ఖాతాల్లోకి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే ఉంది, అపార్ట్ ఫ్రమ్ రిమైనింగ్ తెలంగాణ జిల్లాస్. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రేవంత్ రెడ్డికి నిజంగా ఇది ఒక కసరత్తే అనుకోవాలి, కత్తి మీద సామే అనుకోవాలి. అందుకే చాలా సెంటిమెంట్గా ఈరోజు ఈ ఇష్యూ మీద అయితే ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ రేవంత్ అండ్ టీం. ప్రత్యేకించి అటు వెల్ఫేర్ స్కీమ్స్ని అమలు చేయడంతో పాటు తాము ప్రకటించిన 6 హామీలను అదే స్థాయిలో ఫోకస్ పెడతంతో పాటు అటు గత ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ప్రజలకు తెలిసేలా చేస్తూ ఉన్నారు ఆయన రేవంత్ రెడ్డి అండ్ మిగతా మంత్రులు కూడా. మేడిగడ్డ లాంటి క్షేత్ర సందర్శన కూడా ప్రాజెక్ట్ని దానిలో భాగంగానే చూడాలి. ఇక అందుకే ఈరోజు లోక్సభ ఎన్నికలను అంతే ప్రిషియస్గా అటు బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో బీఆర్ఎస్కి కూడా అది ఈరోజు సవాలే. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల రూపంలో పోయిన పరువును తిరిగి తెచ్చుకోవాలని కూడా కేసీఆర్ అనుకో ఆలోచన చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ఈ 2 పార్టీల కంటే రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. చాలా వర్కౌట్ కూడా జరుగుతోంది. అటు రేవంత్ రెడ్డి మొన్ననే ఢిల్లీ కూడా వెళ్ళి కాంగ్రెస్ హైకమాండ్తో నేతలతో కూడా భేటీ అయ్యొచ్చున్నారు. దానికి సంబంధించి ఈరోజు చూసినట్లయితే రాహుల్ గాంధీ ఈ రోజున పోటీ చేసే అవకాశం ఉంది తెలంగాణ నుంచి ఎంపీగా అనే వార్తను కూడా మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఖరారు అయిపోయినట్లే ఈ స్థాయిలో ఈరోజు ఈనాడు ఈ అంశాన్ని బ్యాన్ ఐటమ్గా తీసుకుంది. మొన్నటి వరకు చూసినట్లయితే ఎన్నికలకు ముందు వరకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముందు వరకు సోనియా గాంధీ పోటీ చేస్తారు అనే చర్చ జరిగింది. రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కూడా ఖమ్మం నుంచి సోనియా పోటీ చేస్తే తాను తప్పుకుంటానంటూ కూడా ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చున్నారు. ఇక భట్టి లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి సోనియా గాంధీని కోరారు కూడా ఖమ్మం నుంచి పోటీ చేయాలని. కానీ ఆమె తన ఆరోగ్య కారణాల దృష్ట్యా కావచ్చు, తన ఏజ్ పరంగా కావచ్చు రాజ్యసభకు రాజ్యసభకు నామినేట్ అయ్యి ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేస్తారు అనే చర్చ అయితే జరుగుతోంది చాలా సీరియస్గా. ఈ ఫీజిబిలిటీ అయితే 99% ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ లాంటి ఒక వ్యక్తిని తెలంగాణ నుంచి పోటీ చేయించడం ద్వారా ఆ ఇంపాక్ట్ మిగతా ఎంపీ స్థానాల మీద కూడా ఉంటుందని కూడా కాంగ్రెస్ లెక్కలు కడుతూ వస్తుంది. రేవంత్ రెడ్డి అండ్ టీం కూడా ఆ దిశగా వర్కౌట్ అయితే చేస్తూ వస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఈరోజు చూసినట్లయితే రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేశారు. అండ్ దెన్ వైనాడ్ నుంచి, కేరళలోని వైనాడ్ నుంచి 2 చోట్ల నుంచి ఆయన బరిలో దిగడం జరిగింది. అమేథీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినారు. గత కొంతకాలంగా అమేథీ నుంచి పోటీ చేయాలంటూ ఆవిడ రాహుల్ గాంధీకి సవాల్ విసురుతూ కూడా వస్తూ ఉన్నారు. ఇక అటు రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని అఫిషియల్గా ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది కాంగ్రెస్ నుంచి. ఆ ఫ్యామిలీకి ఒక ఏదైతే వంశపారంపర్యంగా వస్తున్న సీట్ల తరహాలో ఉంటాయి 2 హార్డ్ కోర్ సీట్స్ కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో రాహుల్ గాంధీ రేపటి ఎన్నికల్లో కేవలం వైనాడ్ నుంచే పోటీ చేస్తారా అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఆల్రెడీ వైనాడ్కి సంబంధించి కేరళలో సిపిఐ నేత రాజా ఉన్నారు. వాళ్ళ వైఫ్ని అక్కడ అభ్యర్థిగా కూడా సిపిఐ ప్రకటించింది, రాహుల్ గాంధీని కన్సెంట్లో కూడా తీసుకోకుండా. ఈ అంశం కూడా ఒకవైపు విమర్శలు పాలవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ రోజున తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. అది కూడా ఈ రోజున ఖమ్మం లేదా భువనగిరి స్థానం నుంచి పూర్తి స్థాయిలో పోటీలో ఉండే అవకాశం ఉందనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. ఈరోజు ఖమ్మంలో ఆల్మోస్ట్ మొన్న కాంగ్రెస్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇక ఈరోజు రేణుకా చౌదరి లాంటి వాళ్ళు రేస్లో ఉన్నప్పటికీ కూడా ఆమెకి రాజ్యసభ కూడా ఆఫర్ చేసి పూర్తి స్థాయిలో ఆమె రేస్ నుంచి తప్పుకున్నట్టే అనుకోవాలి. ఈరోజు అటు తుమ్మల వారసుడు అక్కడ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు, పొంగులేటి బ్రదర్ ట్రై చేస్తున్నారు, అటు బట్టి విక్రమార్క భార్య కూడా ట్రై చేస్తుంది. ఆ స్థాయిలో ఒక ప్రెజర్ ఉంది కాంగ్రెస్ హైకమాండ్ మీద ఎంపీ టికెట్ విషయంలో, ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో. సో అక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో లేకుంటే భువనగిరి, గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి ఎంపీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన మొన్నటి ఎన్నికల వరకు అసెంబ్లీకి పోటీ చేసేంత వరకు కూడా అక్కడి నుంచి ఎంపీగానే ఉన్నారు. సో ఆ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. ఖమ్మం లేదా నల్గొండ లాంటి చోటు నుంచి కనుక రాహుల్ గాంధీ పోటీ చేసినట్లయితే అదొక కాంగ్రెస్కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఏపీలో ఓట్ల ప్రభావం మీద కూడా పడుతుంది, ఏపీ ఎన్నికల మీద అని కాంగ్రెస్ అయితే లెక్కలు కడుతోంది. లెట్స్ సీ మరి ఈ అంశానికి సంబంధించి ఖర్గేతో రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ కూడా
ఈ అంశానికి సంబంధించి ఒక సానుకూలంగా స్పందించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి అయితే త్వరలోనే ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది.